పల్నాడు గడ్డపై ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లినటువంటి మహనీయుడు పల్నాటి పోతనగా ప్రసిద్ధి చెందినటువంటి చిరుమావిళ్ళ సుబ్బన్న తాతయ్య 144వ ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దుర్గి మండలం ధర్మవరం గ్రామంలోని శ్రీ చిరుమావిళ్ళ సుబ్రహ్మణ్యేశ్వర గురుస్వామి ఆలయంలో నిర్వహించినటువంటి ఈ వేడుకలకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తాతయ్య తన ఆధ్యాత్మిక బోధనలతో సమాజంపైన చెరగని ముద్ర వేశారని ఈ సందర్భంగా నేతలు ప్రశంసించారు. ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచినటువంటి క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఇప్పుడే పుస్తకం ఇచ్చారు మా అందరికీ కూడా. దీని మీద రాసింది పల్నాటి పోతన అని చెప్పి. పెద్దగా చదువుకోపోయినా కూడా ఎన్నో ఇప్పుడు లోపల కూడా గుడిలో కూడా ఆయన రాసినవి తాళపద గ్రంథాలు కూడా చూపించడం జరిగింది. పెద్ద చదువుకోపోయినా కూడా ఆయన ఎన్నో రాశారని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు ఈ గ్రామానికి మిమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని వాలీబాల్ పోటీలు కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా గ్రామంలో ప్రతి ఒక్కరూ కేవలం ఊర్లో ఉన్న వాళ్ళే కాకుండా ఊరు నుంచి ఉద్యోగాలకు ఇంకోదానికో బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు అందరినీ ఒక దగ్గర తీసుకురావటం, అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టడం, వాలీబాల్ అయితే కానీ పూజా కార్యక్రమం అయితే కానీ ఇలా వర్గాల ప్రజల్ని కూడా అందరినీ కూడా ఆడవారిని ఒక కార్యక్రమంలో, మగవారిని వాలీబాల్ ఇలాంటి కార్యక్రమాల్లో ఆడవారిని పూజా కార్యక్రమం ఇట్లా ఒక దగ్గరికి తీసుకురావటం అనేది, ఒక దగ్గర కూర్చోవటం అనేది, ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవటం అనేది మంచి పరిణామం, మంచి కార్యక్రమం కూడా. ఇటువంటివి ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున బాగా చెయ్యాలి అనేది మరి ఈ ప్రాంతంలో పల్నాడుకి సంబంధించి అయితే ముఖ్యంగా ఈ రోజుల్లో చిన్న చిన్న గొడవలకే చంపుకోవడం దాకా వెళ్తూ ఉంది. అటువంటివి పక్కకి తోలాలి అంటే ఇటువంటి కార్యక్రమాలు గ్రామంలో అందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి మంచి చెడులు మాట్లాడుకోవటం. ఇప్పుడే పుస్తకం ఇచ్చారు మా అందరికీ కూడా. దీని మీద రాసింది పల్నాటి పోతన అని చెప్పి. పెద్దగా చదువుకోపోయినా కూడా ఎన్నో మరి 144 సంవత్సరాలుగా సుబ్బయ్య ఆరాధన ఉత్సవాల్ని ఘనంగా జరుపుతున్న ధర్మవరం గ్రామస్తులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మరి మేము చిన్నప్పుడు వింటుండేవాళ్ళం, కృష్ణుని విగ్రహం ముందు కూర్చొని ఆయన పెద్దగా చదువుకోకపోయినా మరి ఆ భగవంతుడు ఇచ్చిన సంకల్పాన్ని ఆయన పూర్తి చేశారని, బాగా మేము 8th క్లాస్ 9th క్లాస్ చదివేటప్పుడు దాదాపు 10-12 బుక్స్ పెద్దవి మా ఇంటికి ఎవరో ప్రింట్ చేసి కూడా తీసుకొని రావడం జరిగింది. మరి దురదృష్టం ఏంటంటే ఈరోజు మరి ఇక్కడ కూడా ఆయనకు సంబంధించిన పుస్తకాలు లేకపోవటం కూడా చాలా దురదృష్టకరం.
అవి కాదు, ఇంకా చాలా పెద్ద బుక్స్ అవి. మరి సహజ కవిగా ఆ భగవంతుని అనుగ్రహాన్ని, సాక్షాత్కారాన్ని పొందిన సుబ్బయ్య తాత ధన్యుడు. ఆయన చూపిన బాటలో మనమందరం మరి ప్రయాణిస్తూ ఆ మహానుభావునికి నివాళులు అర్పించుకుంటూ మరి 144 సంవత్సరాలుగా సుబ్బయ్య ఆరాధన ఉత్సవాల్ని ఘనంగా జరుపుతున్న ధర్మవరం